మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుగుతా. ఈరోజు మనం కందుకూరులో వినాయక చవితి విగ్రహాలు తయారు చేస్తున్నటువంటి గోడం దగ్గర ఉన్నాం. వాళ్ళ వినాయక విగ్రహాలు ఎప్పటి నుంచి తయారు చేస్తారు, పండగకి ఏ టయానికి అందిస్తారు, ఎన్ని రకాలు తయారు చేస్తారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో, మీ పేరు? జగన్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రాజస్థాన్ నుంచి. ఈ వినాయక విగ్రహాలు తయారు చేసేది ఎప్పటి నుంచి మీరు ఈ బిజినెస్ చేస్తున్నారు? ఎన్నో 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ చేస్తున్నారు. ఈ బిజినెస్ ఈ వినాయక విగ్రహాలకి మీరు ఈ మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తీసుకొని వస్తుంటారు? మన రాజస్థాన్ నుంచి వచ్చింది. మొత్తం రాజస్థాన్ నుంచి ఇక్కడికి ఎట్లా సప్లై చేస్తారు? సప్లై అంటే మేము బండి కిరే వేస్తాం, పెద్ద పెద్ద లారీలతో. వినాయక పండగకి ఎన్ని నెలల నుంచి ముందు మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు? 5 నెలల ముందు. ఎట్లా తయారు చేస్తారు చెప్పండి ఫస్ట్ నుంచి. దీని కొద్ది కొబ్బరి పీసు పట్టిద్ది, ఒక సిమెంట్, కర్రలు, వాటర్, అంతే, ఇంకేం పట్టదు. ఎంతమంది కలిసి వినాయక విగ్రహాలు అంటే మేము 3 చోట్ల మాకు టెంట్ ఉంది. గుడ్లూరులో, పనలూరులో, కందుకూరులో. మేము 3 చోట్ల అందరూ 4 గెలిచి బొమ్మలు చేస్తాం. ఇక్కడ కందుకూరులో ఎన్ని బొమ్మలు సేల్ అవుతుంటాయి? కందుకూరులో ఎన్ని అవుతాయి? పోయినసారి 300 చేస్తే ఒక 100 బొమ్మలు మిగిలిపోయింది, 200 సేల్ అయిపోయింది. అట్లాంటప్పుడు మీకు ఏమైనా లాస్ వస్తుందా? లాస్ వచ్చేసింది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం కొద్ది తక్కువ చేస్తాం, కానీ మంచి మంచి మోడల్ చేస్తాం. కందుకూరులో ఎన్ని బొమ్మలు తయారు చేస్తుంటారు ఇప్పటి వరకు? మేము చేసుకున్నాం, ఒక 150 చేసుకున్నాం. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏమన్నా సేల్ ఎక్కువ జరిగిద్ది అనుకుంటున్నారా? అనుకుంటున్నాంగా. పోయిన సంవత్సరం ఎంత వచ్చి ఉంటుంది ఆదాయం? అదే మనకేం తెలియదు. మీ ఓనర్ వేరే ఉన్నారు మళ్ళీ? మా డాడీ ఓనర్, కానీ మనకేం తెలియదు. అవన్నీ మీ డాడీ చాలా బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు కదా, కొన్ని బొమ్మలు మిగిలిపోతూ ఉంటాయి. ఆ బొమ్మల్ని ఏం చేస్తుంటారు? మేము మళ్ళీ పోయినసారి వచ్చినప్పుడు మేము పెయింట్ కొట్టి మళ్ళీ అమ్ముకుంటాం, మళ్ళీ రీసేల్ చేస్తూ మళ్ళీ రీసేల్ తీసుకుంటాం. గుడ్లూరులో ఎన్ని బొమ్మలు తయారు చేస్తాం? గుడ్లూరులో ఎన్ని ఒక 100 బొమ్మలు అక్కడ కూడా చేసాం. పనలూరులో 150 చేసాం. రేట్ ఎలా ఉంటుంది? ఇన్ని అడుగులకి ఎంత రేట్ ఉంటుంది కదా, అది చెప్పండి. రేట్ అంటే మనకి మంచి కలర్ అంటే పైన వాళ్ళు ఆర్డర్ ఇస్తారు. మాకు మంచి కలర్ కావాలంటే కొద్ది రేట్ ఎక్కువ పట్టింది. మేము మా ఇష్టమైన కలర్ చేస్తుంటే అది రేట్ కొద్ది తక్కువ పట్టింది, అంతే, ఇంకేముండదు. 10 ఫీట్ బొమ్మ ఎంత కాస్ట్ ఉంటుంది? అంటే వేరే వాళ్ళ నుంచి కలర్ వాళ్ళు చేపిస్తుంటే కొద్ది రేటు, అంటే 10 ఫీట్ బొమ్మ ఒక 18 దాకా పెట్టింది. అంటే మేము చేయాలంటే 15,000తో వచ్చేసి. చిన్న బొమ్మలు అయితే మామూలు 1 ఫీట్ బొమ్మ, 2 ఫీట్ బొమ్మ, అవి ఎంత రేట్ ఉంటుంది? 1 ఫీట్ బొమ్మ ఎంతో ఒక అడుగు బొమ్మ ఎంతో ఒక 500కి వచ్చేసిద్ది ఒక అడుగు. ఒక 6 ఫీట్ అయితే 6 ఫీట్ అయితే ఎంతో 1800. మామూలు పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి కదా, రకరకాలుగా ఉంటాయి కదా, కాస్ట్లీ. ఆ కాస్ట్ ఎలా ఉంటుంది? రకరకాల కాస్ట్ అంటే మనకి అన్ని బొమ్మలు చేసాము, అన్ని డబ్బులు మాకు వచ్చినాయో, అన్ని డబ్బులు మేము పెట్టాము, మాకు అన్ని డబ్బులు మిగిలిన అప్పుడు మేము అన్ని తర్వాత చూసుకుంటాం. ఇప్పుడు మేము చెప్పలేము. అవునా? మరి గుడ్లూరులో సేల్ బాగానే ఉంటుందా? గుడ్లూరు ఇప్పుడు మేము కొత్తగా పెట్టాం, కానీ ఏమో అయిద్దో అది కూడా చూడటానికి. ఇంతకుముందు ఎప్పుడు పెట్టలే గుడ్లూరు? ముందు పెట్టలేం. మళ్ళీ ఎక్కడెక్కడ ఉన్నాయి మీ బ్రాంచ్లు? మన బ్రాంచ్ మూడు చోట్ల ఉంది. ఎక్కడ? గుడ్లూరు, కందుకూరు, ఇంకొకటి పొన్నలూరు. పొన్నలూరులో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? పొన్నలూరులో ఇంకా 4 సంవత్సరం. ఇప్పుడు స్టార్ట్ అయింది ప్రాసెస్? స్టార్ట్. ఇప్పటి వరకు ఎన్ని బొమ్మలు చేసి ఉంటారు పొన్నలూరులో? ఒక 80 బొమ్మలు చేసి ఉంటారు. పొన్నలూరులో చేసినవి అన్ని సేల్ అయిపోతూ ఉంటాయా? సేల్ అయిపోతాయి, కానీ ఆ పోయినసారి ఒక 10 బొమ్మలు కూడా మిగిలినాయి. 10 బొమ్మలు మిగిలినాయి ఏమో. అందుకనే పోయినసారి 100 బొమ్మలు చేస్తే 20 బొమ్మలు మిగిలి 80 బొమ్మలు సేల్ అయ్యాయి. ఈ సంవత్సరం 100 చేసాం, ఇంకా చేయాల. మీ కింద పనిచేసే వాళ్ళందరూ రాజస్థాన్ నుంచి వచ్చేవాళ్ళు? రాజస్థాన్ వాళ్ళు అందరూ. ఇక్కడ వాళ్ళని ఎవరిని తీసుకోరు మీరు? ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదండి, ఈ రకరకాల విగ్రహాలు. ఈ రంగులతో కూడిన విగ్రహం వచ్చేసి 10 ఫీట్ ఉంటుందంట. ఇది 15,000 అట్లా ఉంటుందంట కాస్ట్. ఈ చిన్న చిన్న విగ్రహాలు వచ్చేసి 1 ఫీట్ విగ్రహాలు, 2 ఫీట్ విగ్రహాలు వచ్చి 500 నుంచి స్టార్ట్ అవుతాయంట. ఇంకా ఇవన్నీ కలిసి వాళ్ళు 4 నెలల ముందు నుంచే తయారు చేస్తూ ఉంటారంట. పండగ టయానికి వాళ్ళకి అందించే విధంగా తయారు చేసి వచ్చిన కస్టమర్లకి పండగ టయానికి అందించేస్తారంట. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ ప్రవర్ధన్తో మీ తిరుపతి రావు.